హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత నటించిన డాకు మహారాజ్ మూవీతో మరో హిట్ నైతే అందుకున్నారనమాట. బాబీ కొల్లి బాలయ్యను కాస్త డిఫరెంట్ గా చూపించడంతో బాలకృష్ణ యొక్క మాస్ డైలాగ్స్, బాలకృష్ణ యొక్క మాస్ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుందనమాట. మరోసారి 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్నారు బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీతో. అఖండ మూవీతో స్టార్ట్ చేసి ఇంకా 100 కోట్ల గ్రాస్ మార్క్ అనేది ఎక్కడ తగ్గించకుండా తన యొక్క పరుగులను కొనసాగిస్తున్నారు. అఖండ నుంచి ఇప్పటి వరకు 4 చిత్రాలు రిలీజ్ అయితే 4 చిత్రాలు కూడా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుందనమాట. డాకు మహారాజ్ మూవీ వచ్చేసి ఫస్ట్ డే 56 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది. తన యొక్క కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ అనమాట ఫస్ట్ డే. ఇక సెకండ్ డే కూడా తన యొక్క కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్. సెకండ్ డే వచ్చేసి 74 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. మూడో రోజుకి 92 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా మూవీ యూనిట్ వారు అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. నిన్న కనుమ పండుగ విభత్సమైన కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉంది. ఈ రోజు 5వ రోజు అనమాట ఈ చిత్రం రిలీజ్. ఈ రోజుతో ఈ చిత్రం 140 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉంది. మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది. ఈ చిత్రంలో ప్రజ్వ జైస్వాల్ తనకి మంచి పాత్ర దొరికింది. అలాగే శ్రద్ధ శ్రీనాథ్ కూడా మంచి పాత్ర దొరికిందని చెప్పాలి. ఊర్వశి రౌతెల్లా తను పోలీస్ ఆఫీసర్ పాత్ర నటించింది. సాంగ్ కోసమే తను సెలెక్ట్ చేసినట్లుగా మనకైతే అనిపిస్తుంది అనమాట. సో డాకు మహారాజ్ తో బాలకృష్ణ మరోసారి 100 కోట్ల గ్రాస్ మార్కులు చేరిపోయారు. అలాగే డాకు మహారాజ్ మూవీతో డబుల్ హ్యాట్రిక్ కి తొలి అడుగు వేసేసారనమాట. ఆ డాకు మహారాజ్ మూవీ తర్వాత అఖండ 2 ఉంది. ఆ తర్వాత మరో సీనియర్ డైరెక్టర్ తో మాస్ డైరెక్టర్ తో మూవీ ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట. మరి చూద్దాం లాంగ్ రన్ లో డాకు మహారాజ్ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.